ఫేస్ తెలుస్తుందా మీకు? కొరియన్ గ్లాస్ కింద ఏమైనా వచ్చిందా? సో తీసుకున్నాను మింత్రా నుండి. వచ్చేటప్పుడు ఫుల్ నలిగిపోయింది, పెద్ద సమస్య వచ్చి పడింది. నీట్గా ఉంది కదా. ఓవర్ యాక్షన్ చేస్తా, ఓవర్ యాక్షన్. ఏం చిన్న ఏం చేస్తున్నావు? తిరుమలకి మొత్తం అన్ని ప్యాక్ చేస్తున్నాను. మొత్తం అంటే అందులో నాయి ఉన్నాయి కదా. ఉన్నాయండి, మొన్న షాపింగ్ లో ఏం కావలేదు కదా. ఏం లేదు, నన్ను ఏం చేయమంటారు చెప్పండి. మీవే ఫస్ట్ పెడతాను. ఏమేం కావాలన్నా తీసుకుని పైన పెట్టేసుకోండి కదా. పెట్టేసాను ఆల్రెడీ, చూడు అందులో ఉంటాయి. ఓకే, అంటే నేను పెట్టాను ఆల్రెడీ, నీకు కనపడుతున్నాయి లేదా అని అడుగుతున్నాను అంతే. అయిందా? బాగా ఇదే మరి. ఓవర్ అంటే ఎక్స్ప్రెషన్. మొన్న రెండు, ఒకటి వచ్చేసి తిరుమలలో, ఇంకొకటి వచ్చి శ్రీకాళహస్తిలో వేసుకోవడానికి. మరి కింద ఫ్యాన్స్ కాదు పంచులు. పంచులా? మరి యా. పంచులు తీసారా? యా, రామరాజు కట్టింది. అది పైన ధోతి, అది ఇది పంచి. చున్నీ. చున్నీ కాదురా బాబు, చున్నీ రామరాజ్ కాటన్స్. తెల్లగా మెరిసిపోతుంది, వదుక్కోలేదు ఒకసారి కూడా. మామూలుగా సో బట్టలు మీరు బాగా నా సెక్షన్ అయిపోయిందా? అబ్బా, మరి నైట్ వేర్ ఎవరు పెడతారు? ఓకే, లవ్ యూ బచ్చే. నెక్స్ట్ ఇవి నావి. అంటే ఇవన్నీ ఫస్ట్ కొత్తవన్నీ ఒక రోలో పెట్టేస్తాను. డైలీ వేర్ ఇందులో వేస్తాను. డైలీ మీన్స్ నైట్ వేసుకునేడానికి. ఓకేనా? డైలీ వేర్ కి వేరే బ్యాగ్ పెట్టేచున్నాం బెటర్, ఎందుకంటే అవి వేసుకున్న తర్వాత మనం అందులో మార్చేసుకుంటే అన్ని బాగుంటుంది. బ్యాగ్స్ క్యారీ చేయడం ఎందుకంటే 3 days ఉంటున్నాం అక్కడ. ఎలాగో మోస్తుంది నేనే కదా చిన్ను, నువ్వేదో మోస్తుంది. దాన్నే మరి ఎక్స్ట్రాలు అంట. నేను నిజాలు అనుకుంటున్నాను అయ్యి. వీడియో ఆన్ చేసావు కదా, మాట్లాడుతున్నా అవి పడతాయి. వీడియో ఆఫ్ చేయి. ఏ పడతాయి కదా నిజాలు, కనీసం కెమెరా ముందు నిజాలు మాడదాం కదా అని. అదే కెమెరా వెనకాల, ముందు కాదు. ఇది ఐరన్ చేస్తే బెటర్ అంటారా? తీసుకున్నాను మింత్రా నుండి. వచ్చేటప్పుడు ఫుల్ నలిగిపోయి వచ్చింది. ముందైతే పెట్టేస్తే చూద్దాంలే. అక్కడికి వెళ్ళాక ఎలా చూస్తావు? బానే ఉందా? నలిగినట్టు ఏమైనా ఉందా? బాగానే ఉంది నలిగినట్టు. బానే ఉందా? నలిగినట్టుందా? అదే బాగా నలిగినట్టు ఉంది. షబ్బా, దాని పక్కన పెట్టేస్తాను. మీరు ఐరన్, అదే నేను ఐరన్ చేసుకుంటాను. అదేలే, నిజం అదే కదా. అదే నేనే చేసుకుంటాను. సో నెక్స్ట్ యశు పాప బట్టలు. నా బట్టలు వేసింది ఇందులో ఇంతేనా? అంతే కదా, ఇంకా వస్తే ఈ నైట్ డ్రెస్ ఓన్లీ రెండు జతలతోనే ఉంటావు నువ్వు అక్కడ. చెప్పు. ఏమో నాకు అదే భయం వేసింది, రెండే పెట్టావు మళ్ళీ ముందు నాయే పెడతా అన్నా చెప్పాను కదా, కొత్త బట్టలు అన్ని పైన ఒక దిక్కున పెట్టేస్తాను అని చెప్పి. యశు బాబు బట్టలు ఫ్రమ్ మింత్రా. నాకు బాగుందా? ఓకే, ఇవి అయితే కొత్త బట్టలు. ఏవి కొత్త బట్టలు చూడండి. నీవి 2 pairs, నావి 3 pairs, యశు 2 pairs. ఫస్ట్ ఆల్ ఏంటంటే నేను నా ఫేస్ యూజ్ చేసే అన్ని మీకు చూపిస్తున్నాను. ఇవి మస్ట్ అండ్ షుడ్. నాకైతే సీక్రెట్ రివీల్ చేయకూడదు, అంత సీన్ లేదు. టోనర్ అండ్ సన్ స్క్రీన్ లోషన్, మెయిన్ అండ్ సన్ స్క్రీన్ వైప్స్. ఎండలో వెళ్తున్నాంగా, ఇది చెప్పనవసరం లేదు. రోలర్, మాయిశ్చరైజర్. అది పక్క వాళ్ళ కోసం రోలర్. ఎస్, ఇది వచ్చేసి మమ ఎత్తువది. నేను సిరం యూజ్ చేస్తాను అనమాట. నా ఫేస్ తెలుస్తుందా మీకు? కొరియన్ గ్లాస్ కింద ఏమైనా వచ్చిందా? సో ఇదన్నమాట. అండ్ ఐలైనర్ అండ్ లిప్స్టిక్ ఫ్రమ్ జూడియో, నాకు ఇష్టమైన షేడ్ అన్నమాట. అండ్ అంతే, ఇంకేముంటాయి? మీరు అందంగా కనబడడానికి కింద వాడతారండి? అవన్నీ అందంగా కనిపించడానికి కాదు, జస్ట్ అందాన్ని మెయింటైన్ చేసుకోవడానికి మాత్రమే. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? కాజల్, కళ్ళకి కాజల్. ఓకే, నేను మీకు చెప్పడం మర్చిపోయాను అనమాట. ఇంకా నాకు 2 ప్రోడక్ట్స్ ఉన్నాయి, మెయిన్ అనమాట. ఇది కూడా సేమ్ మమ ఎత్తువాడి రైస్ ఫేస్ వాటర్, సేమ్ కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం అని రాసుకుంటున్నాను. అండ్ దిస్ వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే ఇది
హెయిర్ సిరమ్ అనమాట. నా హెయిర్ చూసారా ఎంత మెస్సీగా ఉందో. సో ఇది యూజ్ చేయకపోతే అసలు నా మాట వినదనమాట హెయిర్. సో ఇది మస్ట్ అండ్ షుడ్. ఇప్పుడు యశు పాప అనమాట. అది రాసుకుంటే హెయిర్ మాట వింటదా? మాట వింటది. మీరు రాసుకోండి, మీ మాట కూడా వింటది. వైఫ్ సిరం కూడా ఏదైనా ఉంటే బాగున్నా. ఎంత లుక్, ఇలాంటి లుక్ చాలా చూసా. దిస్ ఇస్ ఫ్రమ్ విశాల్, ఐ థింక్ సో. యా, విశాల్ని తీసుకొచ్చామన్నమాట ఇష్యూ కోసం అని చెప్పేసి. వాడికి ఏమేమి పెడతారో కూడా చూపిస్తాను మీకు. బాగుందా? వాడి హిమాలయ బాడీ లోషన్ అండ్ సన్ స్క్రీన్. యా, వాడికి కూడా అవసరం. అండ్ పౌడర్. ఇంత తీసుకెళ్తే మోస్తాను లేదు నాకు తెలియదు, బట్ నేను క్యారీ చేస్తాను ఎక్కడికి. అండ్ వీడు లిటిల్ వాటర్ బాటిల్ డీమార్ట్ తీసుకున్నాడు పాపం, కొత్తది వాడికి ఉంటుందిగా. అండ్ వాడి బొట్టు, ఇంటికంటే పాపం వాడు ఏ స్టిక్కర్స్ యూజ్ చేయడు కదా బాబా. అండ్ కోమ్ అండ్ వాడి స్పెక్స్. వాడి సోప్ కూడా ఉంటుంది, టెడ్డీ బార్ సోప్. అది ఓపెన్ చేస్తాను, కొత్త తీసుకుని వెళ్తాం అనమాట. సో ఇప్పుడైతే పెట్టలేదు, వెళ్ళాము తీసుకుని ఆన్ ద వేలో తీసుకున్నాం. ఇది యశుబా బ్యాగ్. వావ్, సో క్యూట్. గోల్డ్ అసలు క్యారీ చేయనండి, ఎందుకంటే మనకు భయం కదా. వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు గోల్డ్ అంతా ప్రిఫర్ చేయను అనమాట. ఇదంతా దశావతార మోడల్, చాలా ప్రిటీగా ఉంటుంది. ఏ సెట్ మీద కన్నా, ఏ శారీ మీద కన్నా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. మోస్ట్లీ నేను ఇవన్నీ ప్రిఫర్ చేయనండి. ఇది కూడా ఎప్పుడో తీసుకున్నాను అనమాట. సో అదే కంటిన్యూషన్గా వేసుకుంటాను నేను. బ్లాక్ బీడ్స్ తీసుకున్నాను ఫ్రమ్ మీషో. చాలా ప్రిటీగా ఉన్నాయన్నమాట. 5 ఎన్నో పేర్స్ వచ్చినాయి. అదొక మోడల్, ఇదొక మోడల్. ఇవి అది కవర్ చేయకుండా ఇవే పెట్టు. ఇదొక మోడల్. ఇదొక మోడల్. ఇవి కూడా పట్టుకెళ్తాను అనమాట. ఇవన్నీ బాగున్నాయి కదా, చాలా క్యూట్గా. గోల్డ్ కూడా కాదు కదా, సో నేను తీసుకెళ్ళడానికి భయపడిన అవసరం లేదు. ఇంకేమున్నాయి? నేను మర్చిపోయాను, ఐబ్రో పెన్సిల్ కూడా చెప్పడం మర్చిపోయాను మీకు. ఇంకేమున్నాయి? హెయిర్ క్లిప్, అది డ్రెస్ మంత్లీ. దిస్ వన్ ఆల్సో ఫ్రమ్ జూడియో. ఈ షేడ్ కూడా చాలా బాగుంటుంది. ఆల్రెడీ ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నాను, ఆల్రెడీ ఇప్పుడు వేసుకున్నాను. సేమ్ అనమాట. సో ఇది కూడా చాలా బాగుంటుంది. ఐ లైక్ ఇట్. అది మాకు మా చెల్లి ఇచ్చింది. దిస్ వైజ్ మై ఫేవరెట్. ఇది యూజ్ చేస్తున్న దగ్గర నాకు రిజల్ట్స్ బాగా తెలిసింది అనమాట. రిజల్ట్స్ అంటే మా ఆయన ఏమనుకుంటాడంటే 10th క్లాస్ రిజల్ట్స్ అని అడుగుతాడు. కాదు, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అసలు కూడా కాదు. సో ఇవి సో ఇక్కడ బట్టలు పేరుస్తాను. ఇంకొక బ్యాగ్ కూడా క్యారీ చేస్తాను. మా ఆయన చెప్పినట్టు అన్ని సరిపోవు అనుకుంటా. సో ఇంకొక బ్యాగ్ కూడా పెడతాను అనమాట. నెక్స్ట్ నా బ్యాంగిల్ కలెక్షన్ ఏం కాదు, ఇవే ఉంటాయి నాకు బ్యాంగిల్స్ మొత్తం. నేను చాలా తక్కువ యూజ్ చేస్తాను. అంటే ఏంటంటే నేను శారీ మీద వెంటనే తీసుకుని ఇక్కడ దాచుకోను అనమాట. ఎక్కడ తీసుకుని అక్కడ పెట్టేస్తాను. సో మళ్ళీ నాకు కనిపించు, మళ్ళీ వేరే కొత్త తీసుకుంటాను. అది అలవాటు. అది మానుకోవడానికి దీన్ని తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఏం చేస్తానంటే కొండనంటే ఇందులో పెట్టేస్తాను వేసుకున్నాక. సో ఇలా ఇప్పుడు అందులో నాకు ఒక శారీ మీదకి ఈ బ్యాంగిల్ సెట్ అవుతాయి, ఇంకో శారీ మీదకి ఈ బ్యాంగిల్ సెట్ అవుతాయి. సో 2 pairs అంతే. మీకు చూపిస్తాను. నా దగ్గర మరీ హెవీ బ్యాంగిల్స్ ఎక్స్పెక్ట్ చేయకండి. చాలా ప్లెయిన్ చాలా ఎక్కువ ఇష్టపడతాను. శారీస్ కూడా ఏదైనా నాకు ప్లెయిన్ ఇష్టం. ఎందుకు చిన్నప్పటి నుంచి ఒక శారీ మీదకి బ్యాంగిల్ సెట్ అవుతాయి. సో 6 తీసుకుంటా సరిపోతాయి. నేను వీటితో పేరప్ చేస్తాను. నా దగ్గర ఉన్న సింగిల్ అటు ఇటు బ్యాంగిల్స్ ఏమంటారు, సైడ్ బ్యాంగిల్స్ అనమాట. ఇది ఒక శారీ మీదకి సెట్ అవుతాయి. ఇది ఒక పేర్ కదా. ఇంకొక శారీ మీదకి ఇది ఒక శారీ మీదకి, ఇవి ఒక శారీ మీదకి. ఇవి వచ్చేసి బ్యాంగిల్ కలెక్షన్ అయిపోయింది కదా బ్యాంగిల్స్. నెక్స్ట్ మనం ఇయర్ రింగ్స్ చూద్దాం. ఇయర్ రింగ్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి నా దగ్గర, చాలా లిమిటెడ్. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఈ గోల్డ్ ఇయర్ రింగ్స్ ఇవే యూజ్ చేస్తాను డైలీ వేర్కి. ఇవి ఇంకొక పేర్, బయటకు వెళ్తే ఇంకొక 2 pairs ఉన్నాయి అవి. అండ్ ఇయర్ రింగ్స్ నా దగ్గర ఉన్న అస్తమానం వేసే ఇయర్ రింగ్స్ ఇవి. ఎందుకంటే ఇవి నాకు అస్సలు పడవు, కానీ ఏదో ఫొటోస్లో వీడియోస్లో బాగా వస్తాయని చెప్పేసి ఇవన్నమాట. ఇందులో ఏది కూడా దానికి సెట్ అవ్వదు అనుకుంటా. సరే ఇవి వద్దు. ఇవి గోల్డ్ కాదు,
అంటే మొన్న నా గోల్డ్ నక్లీస్ పైకి తీసుకున్నాను అనమాట. చాలా ప్రిటీగా ఉన్నాయి, దానికి సేమ్ యాస్టివ్ సెట్ అయినాయి. సో ఇవి తీసుకెళ్తాను. నెక్స్ట్ ఇవి గోల్డ్ బుట్టలు, నాకు అమ్మమ్మ చాలా ప్రేమగా చేయించిన బుట్టలు అనమాట. ఇది క్యూట్ ఉంటాయో. ఇయర్ రింగ్స్ అయితే అవి, బ్యాంగిల్స్ అయితే అవి. ఇంకేముంటాయి అంతేని అనుకుంటా కదా, ఇంకేమైనా ఉంటాయా? నేను మిస్ చేస్తున్నానా? లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు దేనికోసం అనుకున్నాం అబ్బా, ఇది పట్టుకరాకపోవడం వల్ల అయిపోయిందని. లాస్ట్ టైం దువ్వాన్ తీసుకెళ్లేదన్నమాట. సో అప్పుడు కూడా దువ్వాన్ కోసం అన్ని తిరగాల్సి వచ్చింది, ఎక్కడ ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి. పసుపు కుంకుమ కూడా పట్టుకెళ్ళండి, ఎందుకంటే మనం అక్కడ తలనీయాలు ఇస్తాం కదా, ఇచ్చాక స్నానం చేశాక అమ్మాయిలు పసుపు రాసుకొని వెళ్ళాలి అని అంటారు. సో నేను లాస్ట్ టైం పసుపు రాసుకోవడం మర్చిపోయాను. సో ఇప్పుడు పసుపు పెట్టుకుంటాను, కుంకుమ పెట్టుకుంటాను. షాంపూ కూడా తీసుకెళ్ళండి, ఎందుకంటే మనం అక్కడ హెడ్ బాత్ చేస్తాం. ఎందుకంటే హెయిర్ కట్ చేసాక పడిపోతాయి కదా మొత్తం చిరాకి. షాంపూ కూడా క్యారీ చేయండి. ఇట్లా అవి పెట్టేస్తాను, నైట్ వేర్ అవి. అంతే, ఇనఫ్, ఇంకా అయిపోయింది. అండ్ మేము సిరీస్ లో తీద్దాం అనుకుంటున్నా, తిరుపతి సిరీస్ లాగా. అంటే డే 1, 2, 3 days అక్కడ స్టే చేస్తాము. ఫస్ట్ వచ్చి కింద తిరుపతిలో మొత్తం అన్ని చూస్తాము, టెంపుల్స్ అండ్ అక్కడ జూ కూడా ఉన్నట్టుంది కదా. సో ఇవన్నీ కవర్ చేస్తాము. అండ్ సెకండ్ డే వచ్చేసి తిరుమల వెళ్తాము. ఎర్లీ మార్నింగ్ లేచి తిరుమలకి వెళ్ళి అక్కడ దర్శనం కంప్లీట్ చేసుకుంటాము. తర్వాత డే ఎర్లీ మార్నింగ్, ఐ మీన్ 8, 7 మార్నింగే వచ్చేసి శ్రీకాళహస్తిలో రాహుకేతులు పూజ చేయించుకున్నాక ఆ రోజు నైటే మళ్ళా హైదరాబాద్ కి ట్రైన్ ఎక్కేస్తాం అనమాట, రిటర్న్. అంతే. ప్రతి ఒక్కటి నేను సిరీస్ తీస్తాను, మీరు మాత్రం మిస్ చేయకుండా చూడండి. యూజ్ అవ్వచ్చు, ఎందుకంటే మాక్సిమం నేను మాకు ఈ టికెట్స్ ఉన్నాయి, దర్శన్ టికెట్స్ ఉన్నాయి, కానీ మాకు అకామిడేషన్ లేదు. సో అక్కడ మేము ఏం సఫర్ అవుతారో మీరే చూడండి, ఎందుకంటే డెఫినెట్లీ సఫర్ అవుతాం. ఇది సమ్మర్ ఒకటి, హాలిడేస్ ఇస్తారు, విపరీతమైన ఎండ ఉంది, ఇంకా నా స్ట్రగుల్ మామూలు కాదు. బట్ మేము తిరుమల ఎప్పుడు అనుకున్న వెంటనే వెళ్ళిపోవడం అలవాటు అనమాట. లాస్ట్ 4 years రూమ్స్ అయితే ఎప్పుడు ఇబ్బంది రాలేదు. ఈసారి మరి ఏమవుతుందో చూడాలి. ఎవ్రీ ఇయర్ అయితే రూమ్స్ లో అసలు ఎప్పుడు ఇష్యూస్ రాలేదు. ఈసారి కూడా యాక్చువల్లీ కరెక్ట్ గా మార్నింగ్ దర్శనానికి టికెట్స్ తీసుకున్నాము. ఈవినింగ్ 3 o'clock ఎప్పుడు అనుకుంటా, ఆఫ్టర్నూన్ 3 o'clock పెడతారు అవి ఓపెన్. కానీ మేము అవి చూసుకోలేదు అనమాట. మా టైంకి ఏదో వేరే వర్క్ ఉంది, మేము వేరే పనుల బట్టి అవును. సో అది కొంచెం ఇబ్బంది అవుతుంది. సో నేను ప్రతి ఒక్క వీడియో క్లిప్ మొత్తం అక్కడ కూడా మిస్ చేయకుండా పెట్టేస్తాను, మీరు మాత్రం చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.